నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాగల 2-3 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. కర్ణాటక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఇవాల్టి నుంచి 6 రోజులు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాగల 2-3 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. కర్ణాటక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఇవాల్టి నుంచి 6 రోజులు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఇక ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం పైన రాగల 3 రోజుల పాటు కూడా తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా నిన్న ఏదైతే సాయంత్రం సమయంలో కూడా వర్షం బీభత్సానికి ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురు చూశారు. ప్రధానంగా దాదాపుగా 10 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదు కావడం జరిగింది. దీనికి వాతావరణ అధికారులు ముందస్తుగానే ప్రజలకు ఎప్పుడప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అటు వర్ష తీవ్రత ఉన్నది అంటూ కూడా తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే మాత్రం నిన్న అక్కడ తేలికపాటి వర్షం పడింది. ఇటు ఈశాన్య తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షం పడింది. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో మాత్రం నిన్న దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం ఉంటుంది. అదే ఉదయం సమయంలో కూడా కొంచెం ఎండ వాతావరణం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అటు జనగామ, సిద్దిపేట జిల్లాలో కూడా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు జారీ చేసినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదిలి తెలంగాణ రాష్ట్రంలోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల కూడా పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉంటుందంటూ కూడా స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.